శివ సార్ ఈ వీడియోలో బోరాబుదురుకి వెళ్ళటం గురించి వివరిస్తున్నారు. మళ్ళీ చెప్పాలి అంటే మీకు తెలుసు కదా, బోరాబుదురుకి నేను ఏది ఆశించి వెళ్ళలేదు. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్ళాను. ఒక పౌర్ణమి రోజు వెళ్ళాను. అంటే అదేమీ ప్రత్యేకమైన పౌర్ణమి కాదు. మామూలుగా వచ్చే పౌర్ణమి. అక్కడికి వెళ్ళి నేనేమనుకున్నానంటే, ఈ ప్రదేశాన్ని ఎవరు నిర్మించారు అని అనుకున్నాను. నేను వెళ్ళింది ఒక హాలిడే ట్రిప్ మాత్రమే. నా ఫ్రెండ్స్‌తో కలిసి హాలిడేకి వెళ్ళాను. అక్కడి నుంచి ప్రంబనన్‌కి వెళ్ళాను. మాతో పాటు వచ్చిన టాక్సీ డ్రైవరు, "మీరు ఇంకో ప్రదేశం ఉంది చూస్తారా? తప్పకుండా చూడాల్సిన ప్రదేశం" అని అడిగారు. నేను నిజంగానే ఉందా అని అడిగాను. అతను, "మీ ఫ్లైట్‌కి ఇంకా 4 లేదా 5 గంటలు ఉన్నాయి కదా! అక్కడికి వెళ్ళి రావటానికి టైం సరిపోతుంది" అన్నాడు. మేము అక్కడికి వెళ్ళి ప్రంబనన్ చూసాము. వావ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సమయంలో నేను హిందువుని కాబట్టి. నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వస్తాను అని. ఇందులో బెస్ట్ విషయం ఏమిటంటే, నేను వెళ్ళిన 5 రోజుల తర్వాత పౌర్ణమి వచ్చింది. నేను మళ్ళీ తిరిగి వచ్చాను. అదే ప్రారంభం. నేను బోరాబుదురు ప్రతి పౌర్ణమికి రావటం. ఎవరూ నాకేం చెప్పలేదు. నాకు నేనే ప్రతి పౌర్ణమికి వెళ్ళటం ప్రారంభించాను. ప్రతి పౌర్ణమి వెళ్తూనే ఉన్నాను. వెళ్తూ ఉండేటప్పుడు కొన్ని పనులు చేసేవాడిని. నా స్టాఫ్‌లో కొంతమందిని కూడా తీసుకెళ్ళేవాడిని. అలా నేను వెళ్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు, అక్కడ ఏముంటుంది? నేను అలాంటిదేమీ ఆలోచించలేదు. నేను ఒకటే అనుకున్నాను, వెళదాం, వెళ్లి చూద్దాం ఏమవుతుందోనని. ఇప్పుడు నాకు కొంతమంది తెలుస్తున్నారు. వారు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వెళ్ళాలని అనుకుంటారు. అలా వెళ్ళటం వల్ల ఏమీ దొరకదు. అందుకే నేను మిమ్మల్ని ఎవరిని 100వసారి బోరాబుదర్‌కి రావాలని కూడా అడగలేదు. కేవలం అలా వెళ్ళటం అది ఒక ట్రిబ్యూట్ మాత్రమే. మనం పొందిన దానికి ఒక ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే అక్కడికి వెళ్తున్నాము. మీరు పొందిన అన్ని టీచింగ్స్‌కి ఒక కృతజ్ఞత. ఆ టీచింగ్స్ నావి కాదు. అవి నా ద్వారా మీకు ట్రాన్స్‌మిట్ అవుతాయి. అంటే మీకు తెలియజేయబడతాయి. నేను వాటిని ఒక సింపుల్‌గా అర్థమయ్యే విధంగా పెట్టాను. మీకు అందించాను అంతే. నేను నా పని చేశాను. ఈ విషయాలను తెలుసుకోవటానికి నేను చాలా సమయం వెచ్చించాను. అన్నిటినీ ఒక సులభమైన రూపంలో పెట్టి ప్రజలకు నేర్పుతున్నాను. అందుకే అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళితే అందరికీ ఏదో దొరుకుతుందని ఎప్పుడూ అనుకోకండి. ఒక వ్యక్తి, అతను కూడా ఒక టీచర్. అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అడిగారు, "నాకు కూడా ఏదన్నా ఇవ్వండి. నాకెందుకు ఇవ్వటం లేదు, అతనికి ఎందుకు ఇచ్చారు" అని. కొన్నిసార్లు విషయం ఏమిటంటే, మీకివ్వటమా, నాకు ఇవ్వటమా అనేది కాదు. ప్రశ్న ఏమిటంటే, మీరు ఆ టీచింగ్స్‌తో ఏమి చేస్తారు అని. నేను ఈ టీచింగ్స్‌తో 76 దేశాలకు వెళ్ళాను. ఇంకా వెళ్తూనే ఉన్నాను. ప్రపంచం మొత్తం ప్రజలకు ఉచితంగా టీచింగ్స్ ఇస్తున్నాను. బోరాబుదురు యొక్క కాస్మిక్ బీయింగ్స్‌కి తెలుసు ఇది నేను చేయగలను అని. వారిని కలవటానికి నేను అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. వాళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు. నేను కేవలం వెళ్ళాను అంతే.